గుడ్ మార్నింగ్ లేడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు జూమ్ సార్. లేడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి, అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. Good morning, sir. Welcome to Zoom. Welcome to Zoom, sir. All the best. Good morning, sir. Welcome to Zoom, Good sir. morning, sir. Welcome, sir. Welcome, Zoom session, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome to Zoom. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Zoom session. Good morning, sir. Good morning. Sir, good morning to Ravi Krishna, sir. సార్ 1 minute అండి. సో లేడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్ చంద్రశేఖర్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్ చంద్రశేఖర్ గారు, కో-హోస్ట్ ఇచ్చేయండి. Okay, sir. Sir, good morning, sir. Good morning, Bhupat, sir. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ చేయండి, వినబడుతుందండి వాయిస్. Sir, welcome to Zoom, sir. నా పేరు చంద్రశేఖర్, నాది ఎన్ చామవరం తుందగిరి సార్. నేను వెస్టేజ్లోకి రావడానికి కారణం, నేను ఒక వ్యవసాయ ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. స్టార్టింగ్ వ్యవసాయ ప్రోడక్ట్ తీసుకున్నంటే మా అప్లైనర్ అయిన ఒక లక్ష్మణ్ గారు అని ఒక ఆయన వచ్చి నాకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి, ఒక అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పారు సార్. స్టార్టింగ్ నేను అగ్రి ఫీల్డ్లో ఎక్కువ ఉంటానండి, అండ్ వ్యవసాయం ఎక్కువ చేస్తాను. అందుకే నాకు అగ్రి ప్రొడక్ట్స్ చెప్పారు, చాలా బాగా నచ్చేవి, వాడాను, నచ్చేవి. నచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి నాకు మనలో ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్, ఆయిల్ గురించి, పేస్ట్ గురించి, సోప్ గురించి చెప్పారు సార్. చెప్తే సో నేను ఎప్పుడు ఆయిల్ కూడా ఫ్రీడమ్ వాడేవాడిని సార్. బయటి ఫ్రీడమ్ తప్ప వేరే వాడేవాడిని కాదు. అనుకోకుండా ఆయిల్ తీసుకున్నాను. స్టార్టింగ్ ఆయిల్ తీసుకుని ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను, అందుకని ఆయిల్ తీసుకుని ఆయిల్ వాడాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరేవి. తర్వాత నెక్స్ట్ పేస్ట్ వాడాను. నాకు పిప్పళ్ళు ఎక్కువ ఉండేవి, అప్పటికి ఆల్రెడీ 3 తీసుకున్నాను. ఇంకా బాగా ఉంటే నన్నుకి పేస్ట్ తీసుకున్నాను. పేస్ట్ సూపర్ ఎక్సలెంట్గా పనిచేసింది సార్. పేస్ట్ పిప్పళ్ళు అన్నీ తగ్గేవి. తర్వాత అనుకోకుండా సోప్ అంటే నాకు అగ్రి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీగా సోప్స్ వచ్చాయని చెప్పి, మన ప్రోడక్ట్లో ఫ్రీగా వచ్చాయని చెప్పి సోప్స్ తెచ్చిచ్చారు సార్. సోప్స్ వాడాను. నేను వాడింది ఫస్ట్ సోప్ అయితే కాంప్లెక్స్ బార్ వాడాను సార్. నా టైంలో నాకు శీతాకాలం కాబట్టి అవి వాడవాడికి ఇంకా ఎప్పుడంటే నేను రోజు స్నానం చేసాక కొబ్బరి నూనె రాసుకునేవాడిని సార్ ఒంటికి. నాకు ఒళ్ళు కొద్దిగా బొర్సు తీరినట్టు ఉంటుంటుంది శీతాకాలం రాబడికి. కానీ ఆ సోపు వాడాక నాకు ఆ బొర్సు తీరడం అన్నది కనపడలేదు. స్మూత్గా బాడీ స్మూత్గా కనపడ్డది సార్. ఆ వాయిస్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్ వినబడుతుందండి. తర్వాత నేను ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. ప్రాబ్లమ్స్ అంటే మా మిస్సెస్కి ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. నేను చాలా హాస్పిటల్ తిరిగాను. ఇంచుమించు విజయనగరం టు హైదరాబాద్ దాకా హాస్పిటల్స్ అన్ని తిప్పాను మా మిస్సెస్కి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్. నాకు మా పిల్లలకి మా మిస్సెస్ వంట వండాలంటే ఒక రోజు పట్టింది సార్. అంటే ఒక రోజు అంటే మార్నింగు లేచి ఉల్లిపాయలు కొయ్యాలంటే ఒక 5 నిమిషాలు కోసి 2 ఉల్లిపాయలు ఒలుచుకుని వచ్చి ఒక అరగంట పడుకుని మళ్ళీ లేచి వచ్చి ఉల్లిపాయలు వేపి తర్వాత ఇలాగే వంట చేయడానికి ఆవిడకి ఒక పూట ప్రత్యేకంగా పట్టింది సార్. కుర్రోళ్ళ క్యారేజీ గురించి నాకు ఇబ్బంది అయిపోయింది. అలాగే చేసుకుంటూ మా మిస్సెస్ని అలాగే చూసుకుంటూ నాకు ఇబ్బంది పడేది. మా మిస్సెస్ చాలా ఇబ్బంది పడేది. నాకు ఏంటి కర్మ, మీకు సేవ చేయలేకపోతున్నాను, మీకు వండి పెట్టలేకపోతున్నాను, మీరందరూ నాకు వండి పెడుతున్నారు ఏంటి అని బాధపడేది సార్. అయినా సరే నేను అలా తిప్పి తర్వాత మా అప్లైనర్ లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత ఆయన, సార్ ఇది కూడా వాడి చూడండి, మీరు కూడా ప్రొడక్ట్స్ వాడించండి, ఇందులో కూడా వాడిస్తే నా రిజల్ట్ కనపడవచ్చు మీకు అన్నవాడికి
సరేలే అన్నా అయినా నేను నమ్మలేదు సార్. నమ్మకంటే ఒక 6 నెలలు గడిపేశాను. 6 నెలలు గడిపేసిన తర్వాత నేను నన్ను మా అప్లైనర్ గారు తిప్పడం తీసుకెళ్ళేవారండి. ఎవరికన్నా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏంటన్నది. అంటే నాకు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ఊళ్ళోని, పక్క ఊర్లోని. అలా తిరిగేవాడిని. తిరిగి నేను చెప్పేవాడిని అందరికీని. వాడండి, అది వాడండి, ఇది వాడండి అని. కానీ నా ఇంట్లో వాడేవాడిని కాదు. నా ఇంట్లో వాడకుండా ఉంటే అలా 6 నెలలు గడిచిపోయిన తర్వాత నేనింకా నేను అప్పటికే ఇసిపెక్కిపోతున్నానండి. ఓ 15 సంవత్సరాలు బట్టి మా మిసెస్‌ని తిప్పుతున్నాను నేను. ఇసిపెక్కిపోయి ఉండిపోయి కూడా ఆవిడ ఏదో గాని అంటే నేను కోపంగా కసిరేసాను. నిన్ను తిప్పలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అని అనేసి కూడా నేను ఏం పోయిందిలే అయితేని అని మళ్ళీ అప్పటికప్పుడే నేనే రియలైజ్ అయ్యి మన ప్రొడక్ట్స్ వాడి చూడు అయితేని నేను అందరికీ చెప్తున్నాను. మన ప్రొడక్ట్స్ వాడు. మన ప్రొడక్ట్స్ వాడితే అయినా మనకి కలిసి రావచ్చేమో. ఇంకా అన్నీ చూసాం గదా! హాస్పిటల్స్ అన్నీని. ఏ హాస్పిటల్‌కెళ్ళినా సరే డాక్టర్స్ చూసి ఆపరేషన్ చేయాలనేవారండి. కానీ గ్యారంటీ ఇచ్చేవారు కాదు. గ్యారంటీ అన్నది 6 నెలలే ఇస్తాము అనేవారండి. 6 నెలలు పోయిన తర్వాత ఇంకా బెడ్ మీద ఉండాలా, మీరే సేవ చేయాలా అనేవారండి. కానీ ఆ బాధ ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా అలా మెడిసినే వాడించేవాడినండి. సేవ ఎక్కడ చేయగలమండి? సేవ చేయాలంటే చేయలేము ఈ రోజుల్లో. సేవ చేయాలంటే పెట్టి పుట్టుండన్నట్టు ఉండాలి మనం. కానీ ఏం పోయిందని చెప్పేసి మన ప్రొడక్ట్స్ వాడించానండి. అయినా ప్రొడక్ట్స్ ఓ 3 నెలలకి కానీ ఆవిడకి రికవరీ కొద్దిగా 25% 3 మంత్స్‌కి 25% కనపడ్డదండి. అక్కడి నుంచి కంటిన్యూ చేయించానండి 6 నెలలు. దగ్గర దగ్గర 7 నెలలు కంటిన్యూ చేస్తే అప్పటికి ఆవిడకి సెట్ అయిందండి. వాళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళమన్నా సరే అసలు ఆడవాళ్ళు ఆళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళంటే వెంటనే పారిపోతారండి. కానీ ఆళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళమన్నా సరే, అమ్మాయి నేనెళ్ళను. మీరే ఎళ్ళండి అని తప్ప ఆ ఫంక్షన్‌లకి కూడా ఆళ్ళ చుట్టాల ఫంక్షన్‌లకి కూడా నేనెళ్తుంటే, నువ్వే వచ్చావా? ఎలా ఉంది? అని అడిగేవారు తప్ప తనని రాలేదు అన్న ఒక ఫీలింగ్‌లో ఉండేవారు కాదండి. ఆహా! నువ్వొచ్చావు చాలు అనేవారండి. అంటే అంత ప్రాబ్లమ్ ఫేస్ చేసేదండి ఆ అమ్మాయి. మా మిసెస్ గారు. కానీ అలాగే సరే ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడారో నాకు చాలా రిలీఫ్ ఇచ్చిందండి. నిజంగా గౌతమ్ బాలి గారికి 1000 నమస్కారాలు పెట్టినా సరే ఆయన్ని మెచ్చుకోవాలండి. ఎందుకంటే నాకు ఒక దారి చూపించారండి. వెస్టేజ్‌లో ఒక దారే కాదు. నెక్స్ట్ మా ఆవిడని బతికించి ఒక మనిషిని చేసింది కూడా ఆయన ఇచ్చిన ప్రొడక్ట్స్ వల్లేనండి. నిజంగా చాలా గ్రేట్ ఆయన. చెప్పుకోవాలి. ఆయనలాంటోళ్ళు ఉండవల్లే మనకి మనలాంటి వాళ్ళు చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా లేతే ఇన్‌కమ్ తక్కువగా ఉండే దాంట్లో ఎక్కువగా ఇన్‌కమ్ చూపించారు మనకి. ఆయన లైఫ్ అయితే చాలా మంచిది. మన టీమ్ మేనేజ్‌మెంట్ మనం చాలా ఇది చేయాలి సార్. నేను అగ్రి ప్రొడక్ట్స్ ఫస్ట్ వాడినప్పుడు ఫస్ట్ వరిసేనుకి వాడాను సార్. నేను నమ్మకంగా వాడిందేంటంటే వరిసేనుకి వాడాను. వరిసేనికంటే నేను అగ్రి గ్రాన్యూల్స్ ప్రొటెక్ట్ 82 ఏసాను సార్. 18 అంటే నాకు ఒక అలవాటు ఉంది సార్. నేనెప్పుడు కూడా నా అంటే నాకే కాదు మా తాతగారు, మా నాన్నగారు కూడా ఎప్పుడు కూడా వరిసేను ఒక పిల్లకే ఊడిపిస్తారు సార్. 4, 3 పెట్టించరు. ఒకటే ఊడిపిస్తారండి. అలాగే నేను ఊడిపించేవాడినండి ఎప్పుడు కూడా. అంటే ఊడ్చేవాళ్ళు కూడా ఇప్పుడంటే బిహారీ ఊడుపు అని చెప్పి వచ్చి ఒక్కోటి ఊడిస్తున్నారండి. కానీ ఇంతకుముందు కూడా నేను ఒక్కోటే ఊడిపించేవాడిని. ఆ ఒక్కోటి ఊడిపించినా ఇంకా ఇప్పుడొచ్చిన కొత్త ఆడవాళ్ళు ఊడుస్తారు కదా! ఆ ఊడ్చేవాళ్ళు ఒకటేటండి 2, 3 పెడదామండి అంటే కాదని ఎనకాల కూర్చొని ఒక్కోటే ఊడిపించుకునేవాడినండి. మన ప్రొడక్ట్స్ వాడాక డబుల్ అయిందండి. ఏంటంటే పిల్లల్ని పెట్టడం డబుల్ అయింది. మనకి 45-60 దాకా పిల్లలొస్తాయండి. మన ప్రొడక్ట్స్ ఏస్తే. తర్వాత కెమికల్ బేస్‌గా అయితే యూరియా తగ్గించుకోవాలండి. ఎవరైనా సరే తగ్గించుకోవాల. నేనైతే యూరియా ఎక్కువ వాడనండి. ఎక్కువగా నేనేసేదండి డీఏపీ వాడతానండి స్టార్టింగ్‌లో. తర్వాత గ్రోమర్ వాడతాను. లైట్ మరి పొటాష్ మనం ఎలాగే దిగుబడికెయ్యాలని జెప్పేసి పొటాష్ ఏస్తానండి. ఫస్ట్‌లోనే ఏస్తాను అయన్నీ. లాస్ట్‌లో మళ్ళీ పొటాష్ ఏస్తానండి. అయితే మన ప్రొడక్ట్స్ మాత్రం ఏది మానలేదండి. అన్నీ
లైన్ 1/1 కొట్టుకుంటూ కెమికల్ వేస్‌గా ఒక 2 టైమ్స్ చేస్తానండి. కెమికల్ అయితే. ఫస్ట్ ఊడ్చిన ఒక 25 డేస్‌కి కెమికల్ వాడతానండి. తర్వాత మళ్ళీ 95 డేస్‌కోసారి వాడతానండి. 2 సార్లు కెమికల్ వాడతానండి. ఎందుకంటే ఆ టైంలో క్లైమేట్ బాగోక పురుగులు వస్తాయన్నమాటండి. ఫస్ట్ 25 డేస్‌కి చేను లేతగా ఉండడం వల్ల పచ్చ పురుగయి వచ్చి శుభ్రం కట్ చేసేస్తుంటది. ఆ టైంలో ఒకసారి చేయాలండి. ఎవరైనా చేయాలండి. నెక్స్ట్ 90 డేస్ అయిన తర్వాత అప్పుడు కూడా క్లైమేట్ బాగోక గులాబీ రంగు పురుగోటొస్తదండి. దాని గురించి ఒకటి చేయాలండి. ఆ 2 చూసుకొని మన ప్రొడక్ట్స్ మై అని అగ్రి యూమిక్, మాస్, అగ్రి యూమిక్, ప్రొటెక్ట్ ఈ లాస్ట్‌లో మళ్ళీ అగ్రి గోల్డ్ అండ్ అగ్రి నానోటెక్ లాస్ట్‌లో అంటే చేను ఈనేసిన తర్వాత. ఎందుకంటే గింజ కలర్ రావడానికి, దిగుబడి రావడానికి, మెడ ఇరుపు రాకుండా ఉండడానికి ఆటిలికి పనిచేస్తదండి. దాని తర్వాత నేను మళ్ళీ కో ఆటిలికి వాడిన తర్వాత మళ్ళీ కొబ్బరి చెట్ల మీద టెస్ట్ చేశానండి. కొబ్బరి చెట్ల మీద టెస్ట్ చేసినప్పుడు కాపు తక్కువగా ఉన్న చెట్లు కాపు పెరిగాయండి. సైజు పెరిగిందండి. కాపే కాకుండా సైజు కూడా పెరిగిందండి. అంటే బయట కొనుక్కునేవోళ్ళు కాయ సైజు చిన్నదున్నదని చెప్పి బయట మార్కెట్ రేట్ మీద నా దగ్గర రూ. 5 తగ్గించి తీసుకునేవారండి. నేనింకా చిన్నదే ఉంది కాయ అంటే లోన్ పెద్దదుండేది. బయటికి చిన్నదే ఉంటుంది కాయ అని చెప్పి రూ. 10కే ఇచ్చేసేవాడినండి. అయితే బయట మార్కెట్ రూ. 15, రూ. 16 ఉండేది. అంటే నేను అడిగేవాడిని. బయట మార్కెట్ ఎంత ఉంది కదా! అంత ఇవ్వనంటే కాయ చిన్నదండి అని అనేవారండి. మన ప్రొడక్ట్స్ వాడించారు. వాడిన తర్వాత కాయ సైజ్ అమాంతంగా పెరిగిందండి. ఒక్క 6 నెలల్లోనే ఫస్ట్ టైమ్ ఏసిన 6 నెలలకే వచ్చిన కాపు స్టార్టింగ్ వచ్చే కాపు సైజ్ పెరిగిందండి. సైజ్ పెరిగి వాటర్‌కి ఆళ్ళకి కాయ ఎప్పుడైతే ఇంపుగా కనపడ్డదో, కాయ కూడా నీట్‌గా కనపడేది. ఎప్పుడైతే కనపడ్డదో, కాయ రేట్ పెంచారండి. వెంటనే పెంచేసారండి ఆళ్ళు. కాయ చూసి రేట్ పెంచుకున్నారు. కాయ అంతే. కాపోతే సైజ్ పెరిగింది. నీట్‌నెస్ వచ్చింది కాయ. నీట్‌నెస్ రావడం రేట్ పెరిగింది. దిగుబడి కూడా పెరిగిందండి. తర్వాత అయి వాడుకుంటూ వెజిటబుల్‌లోకెళ్ళానండి. ఫస్ట్ నేను చేసేవాడిని గానీ, ఈ ప్రొడక్ట్స్ వచ్చాక వెజిటే వె వెజిటబుల్స్‌లో కొద్దిగా తగ్గానండి నేను. ఎందుకంటే నాకు కొద్దిగా ఆ టైంలో కొద్దిగా ఆరోగ్యం సహకరించక వ్యవసాయంలో వెస్ట్ అగ్ ఈ వెజ్ వెజిటబుల్స్ కొద్దిగా తగ్గించానండి. తగ్గించిన తర్వాత నేను ఏదో కొద్దిగా వాడేవాడిని. వెజిటబుల్ కొద్దిగా యేసుకొని మన ఇంట్లోకి సరిపడగా యేసుకొని చేసుకునేవాడిని. ఆటిలికి కూడా నేను మన అగ్రి గ్రాన్యూల్స్ ఈ మన అగ్రి నానోటెక్ అయి వాడేవాడిని సార్. అంటే మన ఇంట్లోకి కాబట్టి మనకి వాడేవాడిని. అంటే వెజిటబుల్స్‌లో మాత్రం కెమికల్ అసలు వాడేవాడిని కాదు. అంటే మన ఇంట్లోకి. తర్వాత బయటికి నేను మన ఊళ్ళో రైతులకి కాటన్‌కిచ్చాను. తర్వాత టమాటా, బెండ, వంగ, బీన్స్ అంటే కూర బొబ్బరు సార్. ఆటిలికి ఇచ్చి వాడించాను సార్. ఇప్పుడు కూడా వాడేస్తున్నాను. అయి మెచ్చుకొని మా ఊళ్ళో కూడా ఎక్కువ అయ్యే వాడుతున్నారు సార్. కాకపోతే కెమికల్ కూడా వాడుతున్నారు. కెమికల్ వద్దురా బాబు అని చెప్పినా సరే, ఏంటంటే వాళ్ళకి ఎంత చెప్పినా మారటం లేదు. అదే కెమికల్ వాడండి అని చెప్తున్నాం. అంటే కొన్ని వంగ తోటకైతే మాత్రం కెమికల్ వాడాలి సార్ కొద్దిగా. ఎందుకంటే కాయ పుచ్చి ఎక్కువ వస్తుంటది కాబట్టి, దానికి కెమికల్ వాడాలి. కెమికల్ కొద్దిగా వాడుతున్నారు దానికైతేని. టమాటాకైతే పూర్తిగా మన ప్రొడక్టే వాడుతున్నారు సార్. టమాటాలో అయితే పెద్ద ఏమి పురుగేం కనపడదు. దాని గురించి మనది ప్రొడక్ట్స్ ఎక్కువ గ్రాన్యూల్స్ కంపల్సరీ స్టార్టింగ్‌లో దుక్కులో ఏం చేసుకుంటున్నారు సార్. తర్వాత యూమిక్ ఒకటి కొడుతున్నారు సార్. ప్రొటెక్ట్ కొట్టిస్తున్నాను. తర్వాత నానోటెక్ కొడుతున్నారు. తర్వాత పూతకొస్తుందన్నోడికి మళ్ళీ మాస్ ఒకటి కొడుతున్నారు సార్. పిండి పేలడం గురించి. ఆ పిండి వేసిన తర్వాత ఎదగడానికి మళ్ళీ నానోటెక్ ప్లస్ యూమిక్ కొడుతున్నారు. తర్వాత కాయ తయారయ్యే టైంలో యూమిక్ ప్లస్ మళ్ళీ గోల్డ్ కొట్టిస్తుంది సార్. గోల్డ్ కొట్టడం వల్ల అంటే టమాటా కాయ అయితే
కలర్ మంచి బాగా వస్తుంది సార్. బెండకాయ అయితే గ్రీన్ షేడ్ బాగా గ్రీన్ షేడ్ వస్తుంది సార్. లేతకాయ ముదరకాయ కూడా లేతకాయలాగా అంటుంది ప్రోడక్ట్. సూపర్ సార్ మన ప్రోడక్ట్స్ అయితే. మన ప్రోడక్ట్స్ అయితే అగ్రికల్చర్గా అయితే నేను ఎవరికి కావాలన్నా నేను నా వంతు హెల్ప్ చేస్తాను సార్. నా టీమేనే కాదు, ఎనీ టీం, ఏ టీం అయినా సరే, ఎవరి టీంకైనా సరే, మన విఆర్కే టీంలో ఎవరికి కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను సార్. నేను రమ్మంటే నేను ఎక్కడికైనా సపోర్ట్ చేయగలనాక వస్తాను సార్ కంపల్సరీ. నా ఒక్క టీమే చేయాలనే రూల్ ఏం కాదు సార్ నాకు. నా వంతుగా నేను మొత్తం మన విఆర్కే రవికృష్ణ సార్ టీం మొత్తం ఎవరికైనా సరే నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎవరు ఉపయోగించుకున్నా పర్లేదు. నాకు అలాంటి ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది లేకుండా నాకు అంటే మీరు ఎప్పుడన్నా సాయం కావాలి అనుకుంటే నాకు 2-3 రోజులు ముందు చెప్పాలి సార్ కొద్దిగా. ఎందుకంటే కొన్ని నా టీం కూడా ఉంటుంది. తర్వాత ఎవరికైనా చెప్పాల్సి వస్తే చెప్తాను. దాని గురించి మీరు ఆలోచించుకుని నాకు 2 రోజులు ముందే చెప్తుండండి. అప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి నా వంతుగా హెల్ప్ చేయడానికి నేను సహకరిస్తాను సార్. సార్ నేను మా మిస్సెస్ కూడా ప్రొడక్ట్స్ వాడారన్నాను కదా సార్. మా మిస్సెస్ కూడా మీకు ప్రొడక్ట్స్ గురించి అవి ఏం వాడారు, ఏంటి ప్రాబ్లము, ఎలా వాడారు అన్నది కూడా మీకు మా మేడం వివరిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ మాట్లాడించండి సార్. Good morning, sir. Good morning, West. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. Good morning, all leaders. సార్, నాకు ఈ పునర్జన్మ ఇచ్చిన గౌతమ్ బాలి సార్కి నేను 100 నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మన లెజెండ్ రవికృష్ణ సార్కి కూడా చెప్పుకుంటున్నాను. మన దర్బాబు సార్ మనకి ఈ ప్రోడక్ట్ అంతా ఆయన ద్వారాగానే నాకు పరిచయం, లక్ష్మణ్ గారు సార్ ద్వారాగా కూడా పరిచయం అయింది. నాకు ఈ దేవుడిచ్చిన ఆపర్చునిటీ, నేను అలసిపోయినాను సార్. నాకు ఆరోగ్యం బాగోక నాకు ఏదో ఒక రూపంలో నాకు ఆరోగ్యం కావాలి అని అనుకున్నాను. దేవుడు లక్ష్మణ్ సార్ ద్వారాగా పంపించారని అనుకుంటున్నాను. రవితేజ సార్కి కూడా కృతజ్ఞతలు. ఏది అడిగినా బాగా చెప్తారు. మన టీం అందరూ చాలా బాగా మాట్లాడతారు. వెస్టేజ్లో అయితే ఒక కల్మషం కానీ స్వార్థం కానీ అలాంటి ఏమీ కనబడవు. అందరూ బాగా మాట్లాడతారు. అందరూ మన కుటుంబం అన్నట్టుగా ఉంటారు. నాకు నచ్చింది ఏంటంటే మన కుటుంబంగా ఉంటారు, అందరూ బాగా మాట్లాడతారు. అది నాకు బాగా ప్లస్ అయింది మీటింగ్కి వచ్చిన తర్వాత సార్. బూట్ క్యాంప్కి నేను అసలు బయటికి ఎక్కడికి రాను సార్. నేను అంటే మా కుటుంబంలోనే ఇంటికి ఆటో వస్తే ఎక్కాలి, ఇంటికి ఆటో వస్తేనే జర్నీ చేయాలి, ఇంటికి కార్ వస్తేనే జర్నీ చేయాలి. అలా మా పుట్టింట్లోనూ అదే, మా అత్తింట్లోనూ అదేనండి. ఏంటంటే మాకు పెళ్ళై 2002లో పెళ్ళయింది. 2003 నుంచి మాకు పిల్లలు గురించి మెడిసిన్ స్టార్ట్ చేస్తారండి. అప్పటి నుంచి నాకు ఏదో ఒక పిల్లలు, పాప అయితే 4 సంవత్సరాలు పుట్టిందండి. పాప కడుపులో ఉండగా ఆస్మా వచ్చిందండి, నాకు నిమోనియా అన్నారు. బేబీ పుట్టిన తర్వాత నాకు చాలా సీరియస్ అయిందండి. పాపను వేరే హాస్పిటల్లో, నన్ను వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను వేడి మంచినీళ్ళు వేసుకుని అన్నం తిన్నానండి. పాప కడుపులో ఉండగా కూడా నూనె ఆయిల్ అనేది అసలు యాడ్ చేయలేదు. పచ్చికాయ కూరలు రైస్ అంతే. ఏదో చిటికుడి పేరుకి ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం కారం అంతే. బేబీ ఎలా పుట్టిందో దేవుడిచ్చిన వరమే ఉంది నా కూతురు అయితేని. కాకపోతే అలా అయిన 3 నెలల తర్వాత నుంచి ఇంకా కొంచెం ఎప్పుడు ఇన్హేలర్ మీదే ఆధారం అండి నా జీవితం. నాకు ఇప్పుడు మన షాంపూ వాడడం వల్ల నాకేం పర్వాలేదండి. నాకేమీ దగ్గు, ఆయాసం అలాంటివి. బయట షాంపూలు వేరే ఏమైనా వాడినా దగ్గు, ఆయాసం వచ్చేదండి. నేను సీకాయ, కుంకిడి, ఎక్కువ సీకాయ, కుంకిడి, మందారాకుతోనే తలస్నానం చేసేదానండి. అయితే నాకు షాంపూ వల్ల వైట్ హెయిర్ తగ్గింది, బాగుంది. కాకుండా ఎందుకు చెప్తున్నానంటేనండి, ఎవరైనా పర్ఫ్యూమ్ చేసుకున్నా, లేదు ఎవరైనా ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి కానీ, ఎవరైనా ఏదైనా చెప్పడానికి వచ్చిన కానీ, ఎవరైనా నాకు ఏదో విధంగా ఏమైనా బయట స్మెల్ తగిలితే చాలా ఆయాసం వచ్చేస్తుంది. మా వారు చూస్తే చేలోకి వెళ్ళేవారు. నేను అప్పటి వరకు బాగానే ఉండేదాన్ని. అయినా ఆ స్మెల్ తగిలేసరికి నాకు దగ్గు, ఆయాసం రావడంలో మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయడం, 2 రోజులు అక్కడే ఉండిపోవడం.
ఇన్హేలర్ కాస్త పనికి రాకపోవడం, నెప్లెజిలేషన్ అయిపోవడం, నెప్లెజిలేషన్ తీసుకోవడం జరిగేదండి. అలా ఆస్మా అలా కంటిన్యూ అవుతూనే ఉండేది. బానే ఉండేదాన్ని. నా పని నేను చేసుకునేదాన్ని. ఏ రోజు నాకు అలసట అనేది ఏమీ ఉండేది కాదండి. తర్వాత 5 ఇయర్స్‌కి బాబు పుట్టాడండి. బాబు పుట్టిన 8 నెలల నుంచి నాకు బ్యాక్ పెయిన్ కాదండి. బ్యాక్ పెయిన్ వచ్చేదండి. అయితే ముందుగా నాకు మెడ నరాలు లాగేవండి. మెడ నరాలు లాగేసి చెయ్యి లాగేసేదండి. లాగేస్తుంటే అయితే నేను కాకినాడ రాఘవరావు గారి హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. మా అమ్మగారు, మా ఆయన గారు కూడా. తీసుకెళ్తే ఆయనన్నారు, "మెడ నరాలు అరిగాయమ్మా. ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఒక 60 డేస్" అన్నారు. నేను 45 డేస్ చేయించుకున్నానండి. బాబు 8దో నెల అబ్బాయి అప్పుడు. మా తోటికోడలు వాళ్ళకి అప్పచెప్పి పాలు అవి కాసి వాళ్ళకిచ్చి నేను వెళ్ళేదాన్నండి. ఈవినింగ్ 6కి వెళ్తే నైట్ 10 అయ్యేదండి. అయితే చెయ్యి లాగుతుందని మా వాళ్ళతో నేను మా చెల్లి, అక్క వాళ్ళతో చెప్పుకుంటే, "నీకు జడ ఎక్కువ కదా! మోకాలు దిగేస్తుంటది. ఆ జడ కట్ చేస్తే ముందు నీకు చెయ్యి లాగడం, అది నరాలు లాగడం, మెడ లాగడం తగ్గుతది" అనేవారు. నాకు పుట్టుకతోనే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఏమొచ్చిన హెయిర్ ఏం కాదు కదా! నా జడ అదిని. మీరేమో ఎటకారాలు ఏమి ఆడొద్దు అసలును. నేను ప్రాబ్లమ్ అయితే చాలా సేవ్ చేస్తున్నాను. జడ కూడా ఏసుకోలేకపోతున్నాను. మెడ లాగేస్తుంది. చెయ్య వాపొచ్చేస్తదండి. గుచ్చుకున్నట్టుండేది. భుజంలోను కింద రైట్ సైడ్ అండి. భుజం కింద గుచ్చుకున్నట్టుండి వాపు వచ్చేస్తదండి. వాపు వచ్చేస్తుంటే తర్వాత నొక్కినట్టుండేది. ఒక స్కిన్ మన 2 ఏళ్ళతో ఇలా గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటదండి అలా ఉండేదండి. మధ్య మధ్యలో అలా మళ్ళీ తర్వాత ఒక ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత నాకు వాపు ఎక్కువైపోతే ఎళ్ళానండి. స్కానింగ్ చేస్తారు మళ్ళీని. స్కానింగ్ చేస్తే ఎముకలు అరిగాయమ్మా నీకు 4. దాని మీద నువ్వు రెస్ట్‌లో ఎక్కువుండాలి. పని ఒత్తిడి తగ్గించుకోవాలి అని అనేవారండి. పని ఒత్తిడి నేను బావుంటే బానే చేసేదాన్నండి పని. బాగోకపోతే మాత్రం చెయ్యలేకపోయేదాన్ని. చేద్దామన్నా చెయ్యి సహకరించేది కాదండి. వాపొచ్చేసి బ్రీతింగ్ తీసుకుందామన్నా నొప్పిగా ఉండేదండి. బాబోయ్! నా ప్రాణం పోద్దేమో అన్నట్టుగా ఉండేదండి. అయితే నేను మందులు వాడడం జరిగేదండి. బాబుకి 10 ఇయర్స్ వచ్చినప్పటికి బాబుకి షుగర్ వచ్చిందండి. షుగర్ రావడంలో ఏమైందంటేనండి, మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు, కింద కూర్చోకూడదు. ఇయన్నీ ఆటోమేటిక్‌గా ఏ హాస్పిటల్‌కెళ్ళినా బెడ్ రెస్ట్‌లోనే చెప్పేవారండి. అయితే మెట్లెక్కి గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసామండి. వాడికి ఇన్సులిన్ అక్కడే ఉంటది. ఇక్కడెక్కడా లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎళ్ళిపోండి అర్జెంట్‌గా అంటే వెళ్ళిపోయామండి. అప్పుడు మెట్లు ఎక్కడం, దిగడంలో నాకు ఇంటికొచ్చిన తర్వాత బాగా ఎవరొకళ్ళు చుట్టాలు అది వస్తూ ఉంటారు కదండీ! నాకు పని ఒత్తిడి పెరిగిపోయిందండి. పనివాళ్ళు ఉండేవారు. ఇంటి పని తక్కువేనండి. కాకపోతే వాళ్ళు రావడం, మేము కొత్తగా హౌస్ కట్టుకోవడం, అప్పుడు వర్కర్స్ కూడా ఎక్కువగా ఉండడం, ఇదంతా జరిగేదండి. నాకసల పని ఎక్కువైపోవడంలో, నా అలసట ఎక్కువైపోవడంలో, నాకు చెయ్యిలా వాపు ఎక్కువైపోయి, రైట్ సైడ్ కాస్త వీపంతా వాపొచ్చేసి, ఈ లెఫ్ట్ సైడ్ వస్తదండి. ఈ ఎడమ వైపు మక్కండి దగ్గర నొక్కినట్టుండేదండి. చైర్‌లో కూర్చుందామన్నా కూర్చోలేకపోయేదాన్ని. అప్పటి వరకు నేను హ్యాండిల్ ఉంటే చైర్‌ని మెయింటైన్ చేసేదాన్నండి. హ్యాండిల్ లేకపోతే చైర్‌లో కూర్చోలేకపోయేదాన్ని. ఒకవైపే కూర్చొని అలా ఎడమ వైపు కూడా మక్క నొక్కిన దగ్గర నుంచి కూడా ఒకవైపే కూర్చోవలసొచ్చేది. బాగా ఫ్రీగా కూర్చోవడానికి కూడా ఉండేది కాదు. నాకు టీ అన్నా చాలా చాలా ఇష్టమండి. టీవీలో సీరియల్ చూడడం నాకు ఈ అలసటంతా వచ్చినప్పుడు ఏం చేస్తానండి, నేను మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం టీవీ చూసేదాన్ని. ఉదయం 11:30 దగ్గర నుంచి 4 అయ్యే వరకు సీరియల్ చూస్తూనే ఉండేదాన్నండి. ఆ టైంలో మా వాళ్ళెవ్వరు ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేసేదాన్ని కాదండి. నేను సరిగ్గా ఆన్సర్ ఇచ్చేదాన్ని కాదు. మీకేదన్నా అర్జెంట్ ఉంటేనే నాకు ఫోన్ చేయండి. లేదంటే నాకేం ఆ టైంలో మాత్రం ఫోన్ చేయకండి అని చెప్పేసేదాన్ని. మా అత్తగారి వైపు అయితే మాట్లాడేదానండి. మా అక్క గాని, మా చెల్లి కానీ, మా అమ్మాళ్ళు కానీ ఆ టైంలో ఫోన్ చేసేవారు కాదండి. ఎందుకంటే ఇది సీరియల్ పిచ్చిది. ఇది సీరియల్ చూస్తూనే ఉంటది ఎంతసేపును. చేస్తే పని చేసుకుంటది. లేదంటే ఏదో భక్తి పుస్తకాలవి చదువుకుంటది. లేదంటే టీవీ చూస్తది. ఇంకా ఆళ్ళ ఆయనొస్తే భోజనం పెట్టడం. అంతే దాని పని. తర్వాత మళ్ళీ టీవీ చూడడం. 4 అయ్యే వరకు ఏదో డైరీ క్రమం తప్పకుండా రాసుకున్నట్టుగా టీవీ చూస్తానే ఉంటదనుకునేవారు.
నా రిలాక్స్ కోసం నేను టీవీ చూసేదాన్నండి. అంతా బానే ఉండేది. ఎడమ వైపు మా అక్కకి ఎప్పుడైతే వచ్చిందో మా అక్క లాగేస్తదండి మా కాలు. ఎడమ వైపు కాలంతా లాగేసి మోకాళ్ళ దగ్గర మంట కింద వచ్చేసి, వాపొచ్చేసి, గుచ్చుకున్నట్టుండి ఒక జెండు బామ్ రాసుకుంటే ఎలా ఉంటదండి మంటొచ్చి, తర్వాత చిన్నగాను మనకి పూల కింద చల్ల చల్లగా ఉన్నట్టు అలా ఉండేదండి. తర్వాత నొక్కినట్టు ఉండేది మోకాళ్ళ దగ్గర. అసలు ఏడుపొచ్చేస్తదండి. గోడ సపోర్ట్ ఉంటేనే నడవగలిగేదాన్ని. గోడ సపోర్ట్ లేదా చైర్ సపోర్ట్. అయితే పిల్లలు క్యారీ పెట్టాలి. పిల్లలు ఇదే ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావచ్చండి హెల్త్ పరంగా. కానీ మరీ చిన్న పిల్లలు ఉన్న టైంలో వస్తే ఎంత ఫేస్ చేయాలో దేవుడికి, నాకు వాడించిన మా హస్బెండ్‌కి తెలుసండి. ఎందుకంటే ఆయన చూసారు కాబట్టి. నాకు మళ్ళీ జన్మంటుంటే ఇలాంటి భర్తే కావాలండి. ఎందుకంటే నాతో చాలా సఫర్ అయ్యారండి. మా అత్తయ్య గారు రోజుకి 3 కూరలు చేసి, ఒక రసం పెట్టేవారు, ఒక పులుసు చేసి, 2 కూరలు చేసేవారు. అలాంటిది నా వరకు వచ్చేసరికి నేను ఒక 5 ఇయర్స్ వరకు బానే చేయగలిగేదాన్ని. పెళ్ళైన 5 సంవత్సరాల వరకు. పెళ్ళైన 5 సంవత్సరాల నుంచి ఒక కూర, ఒక రసం, లేదంటే ఒక పప్పు, ఒక పులుసు అలాగే చేసేదాన్నండి. ఎందుకంటే నాకు ఆరోగ్యం ఇప్పుడు వెన్నెముక సమస్య గురించే కాదండి. నాకు ఆస్మా ప్రాబ్లమ్, తర్వాత పైల్స్ కంప్లైంట్ వచ్చిందండి. సైనస్ కంప్లైంట్ వచ్చిందండి. తర్వాత మైగ్రేన్ కంప్లైంట్ వచ్చిందండి. ఇవన్నీ ఫేస్ చేసేదాన్నండి. ఒక మనిషికి ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఎలా ఉంటదండి? ఒకరోజు అయితే ఆస్మాకి తీసుకెళ్ళేవారండి. అప్పుడప్పటికే సడన్‌గా వాతావరణం బాగోకపోయినా నాకు నోటెంట మాటొచ్చేది కాదండి. మాట నొప్పేసేది. ఒకవేళ వాటర్ ఎవరింటి దగ్గరనైనా నేను పట్టుకెళ్ళకపోతే ఎవరింటి దగ్గరైనా వాటర్ తాగితే ఫంక్షన్‌లో నాకు వెంటనే గొంతు మూసేసి ఇంకా ఆయాసం కింద వచ్చేస్తదండి. సైనస్ ఎప్పుడైతే వచ్చిందండి ముక్కులో కాయ. ముక్కులో కాయకి చెంపంతా లాగేసండి. కన్ను నొప్పొచ్చేసి ముక్కు మూసేసినట్టు అయిపోయి చెవి వినిపించేది కాదండి. గొంతు కూడా గొంతులో నా గొంతు నాకే స్మెల్‌గా అనిపించేది. అంతలా అయిపోయేదండి. అయితే ముక్కులో కాయ గురించి వాతావరణం బాగోకపోయినా, తలస్నానాలు ఎక్కువ చేసినా, ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండని ఒక స్ప్రే ఇచ్చారండి. టాబ్లెట్స్ ఇచ్చారు. అలాగే చేసేదాన్నండి. ఒకరోజు ఆస్మాకండి, ఒకరోజు సైనస్‌కండి, ఒకరోజు మైగ్రేన్‌కండి, ఒకరోజు వెన్నెముకకి. ఇవన్నీ నేను అలా ఫేస్ చేసేదాన్ని. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మా అత్తారాళ్ళు నేను హాస్పిటల్‌కెళ్ళొచ్చినా ఒక 10 నిమిషాలకి ఆళ్ళొచ్చేవారు. వాళ్ళేం హాస్పిటల్‌కెళ్ళారు అని అడిగేవారు. వాళ్ళు నన్ను చూడ్డానికొచ్చేవారో, లేదంటే నన్ను ఎకారించడానికొచ్చారో ఏంటో నాకు తెలిసేది కాదండి. అలా అయిపోయేది నా జర్నీ. ఎప్పుడైతే నా కాలు లాగేసి నిద్ర పట్టేది కాదండి. ఒక దిండు పక్కన పెట్టుకుని ఈ రైట్ సైడ్ హ్యాండ్ బాగా లాగేసినప్పుడు, నొప్పొచ్చేసినప్పుడు, ఈపు వాపొచ్చినప్పుడైతే నాకు నిద్ర పట్టేది కాదండి. పక్కన బ్లాంకెట్ సపోర్ట్ పెట్టుకుని ఇలాగా పక్కకి తిరిగి పడుకునేదాన్నండి. వెనకెత్తల పడుకోవడానికి అయ్యేది కాదు. పక్కకి తిరిగి పడుకోవడానికి అయ్యేది కాదు. ఇటు సైడ్‌కి తిరిగి పడుకోవడానికి అయ్యేది కాదు. అలా అలా రాను రాను నాకు కాలువ దగ్గరికొచ్చేసరికి ఈ బతుకెందుకు చైర్‌లోంచి లెగాలంటే నా ప్రాణం గిజగిజలాడిపోయేదండి. ఏడుపొచ్చేసేది. కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయేది. ఈ ప్రాణం ఎందుకు? ఇన్ని మందులేసుకుంటున్నాను. నా జీవితం బతకడం అవసరమా? అనుకునేదాన్ని. కానీ మళ్ళీ నాలో నేనే రిలీజ్ అయ్యి, ఎందుకు నా భర్త చాలా మంచోళ్ళు కదా! నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నా కొడుకు చూస్తే షుగరు. వాడినెవరు చూస్తారు? ఎవరు చూసినా 1, 2 రోజులు, ఒక నెల, 2 నెలలు బానే చూస్తారు గదా! నా భర్తకి భార్య దొరకొచ్చండి. నా పిల్లలకి తల్లి దొరకదు కదండీ! కానీ నాకు ఈరోజు మంచి ఆపర్చునిటీ నాకు వెస్టేజ్ ఇచ్చిందండి. నాకు దేవుడిని నేను ఒకటే అడిగేదాన్ని. నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. నా భర్తకు, నా బిడ్డలకు నేను చేసి పెట్టుకోగలిగితే చాలు అని అనుకునేదాన్ని. దేవుడు ఎన్నాళ్ళకి నా మొర విన్నాడు. నేను చాలా ఆపరేషన్లు చేయించుకున్నాను. పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్‌లేనండి. తర్వాత నేను ఫైల్స్ ఆపరేషన్ ఒకటి చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ అది సక్సెస్ అవ్వక సైనస్ వచ్చిందండి. సైనస్ వచ్చిన తర్వాత హోమియోపతి వాడాను. హోమియోపతి వాడిన తర్వాత నాకు చాలా బెటర్ అనిపించిందండి. సూర్యచంద్ర హోమియోపతి కాకినాడ. అన్నిట్లికి కలిపి ఆయన అన్నీ అడిగేవారు. మీకు చీకటంటే ఇష్టమా? వెలుగంటే ఇష్టమా? చన్నీళ్ళు ఇష్టమా? వేడి నీళ్ళు ఇష్టమా? అన్ని అభిరుచులు
తెలుసుకునేవారు. నీకు ఇష్టం ఏంటి? ఇష్టం లేనిదేంటి? ఇవన్నీ అడిగేవారు. బానే పనిచేసిందండి. నేను 6 మంత్ వాడాను. బానే ఉంది. తర్వాత నాకు ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు అదే మేము ఇల్లు పని స్టార్ట్ చేసాము. బానే ఉందనుకున్నా. నాకు పాముల భయం ఎక్కువండి. పాముల భయం ఎక్కువంటే నేనైతే కింద మాత్రం ఉండను. ఇదంతా చుట్టూరు చెట్లు, పుట్లు అవిని ఎంతసేపు పాములు కనిపిస్తూ ఉంటే నేను మాత్రం కిందొద్దు, మనం డబుల్ స్టేర్ వేసుకుందామండి. పైనే ఉండడానికి, కింద మాత్రం ధాన్యం అది వేసుకోవడానికి కట్టండి అంటే మా వారు ఓకే అన్నారు. నాకైతే ఎప్పుడు విలువ ఇచ్చారండి. మా వారైతే నా కుటుంబానికి, మా పిల్లలకి నాకే ఎక్కువ విలువ ఇస్తారండి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కూడా ఇస్తారు. నాకు అది బాగా నచ్చిందండి ఆయనలో. అది నచ్చి నాకు ఎప్పుడు నేను ఆభరణాలు అయితే కోరలేదండి. నేను ఇల్లు ఒకటి ఇలా కట్టుకోవాలి అని నా డ్రీమ్ అండి. ఇల్లు కట్టుకున్నాం పైన పైన ఉండడానికని. సరే పాలు పొంగించుకోవడం జరిగింది. తర్వాత కిందకి వెళ్ళిపోయామండి. పైన వర్క్ చేసుకోవడం మొదలెట్టి గృహప్రవేశం స్టార్ట్ రేపు ముహూర్తం పెట్టుకుంటామనగా నాకు 24 గంటలు నొప్పి వచ్చిందండి. వస్తే 24 గంటలు నొప్పి అని తెలియదు. వర్కర్స్ ఇక్కడ ఇంటి పనికి ఎక్కువ ఉండేవారండి. చేలో వర్కర్స్ ఉండేవారు. ఒక్కొక్కసారి వాళ్ళు లంచ్ బాక్సులు తెచ్చుకునేవారు కాదు అంట. వాళ్ళకి వంట చేసి పెట్టవలసి వచ్చేదండి. వంట చేసి పెట్టడంతో ఇక్కడ ఇంటి పని వాళ్ళకి కూడా వంట చేసి పెట్టవలసి వచ్చేది. అందులో నేను ఫుడ్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదండి. ఏదో మంచినీళ్ళు తాగడం, వాళ్ళకి ఎన్నిసార్లు టీ పెడితే నేను అన్నిసార్లు టీ తాగేసేదాన్ని. నా టైమింగ్ అంతా మారిపోయిందండి. అప్పుడు నాకు పెయిన్ బాగాను నొప్పొచ్చేస్తే రమణ గారి హాస్పిటల్‌కే వెళ్ళేవాళ్ళండి. నాకు ఏది చిన్నది బాగోకపోయినా రాహుల్ క్లినిక్ అని రమణ గారి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు మా వారు. నేను అక్కడికెళ్ళి చూపించుకుంటే ఆయన అన్నారు, స్టమక్ అంతా చూసి ఇది అపెండిక్స్ పెయిన్‌లా ఉంది. ఇంజెక్షన్ పెడతాను అని పెట్టారండి. తర్వాత 2 రోజులకి బాగా తెల్లవారితే 2 రోజులు గృహప్రవేశం. మళ్ళీ ఆ రాత్రి మీద బాగా ఎక్కువైపోతే మళ్ళీ స్కాన్ చేసి చూసి ఇది 24 గంటల నొప్పి ప్లస్ గర్భసంచికి కంతుందమ్మా. చిన్నదే, కాకపోతే ఈ 24 గంటల నొప్పికి ఆపరేషన్ చేసేస్తాను. జాయిన్ అయిపోండి అన్నారు. నాకు రేపు ఎల్లుండేనండి గృహప్రవేశం మాది. ఇప్పుడు ఆపరేషన్ అంటేనే నేను గృహప్రవేశం పోస్ట్‌పోన్ చేసుకుంటే కుదరదు కదండి. ముహూర్తం మళ్ళీ రాదు. మళ్ళీ మూడం అది ఇది అంటున్నారు కదా! నాకు కొంచెం మరి ఒక్క 4 రోజులు దీన్ని కొంచెం నొప్పి తగ్గేలాగా ఇవ్వండి సార్ అంటే ఆయన ఇచ్చారండి. కానీ అసలు ఏమి తిరగలేకపోయిద్దానండి. గృహప్రవేశం పాలు పొంగించుకోవడానికి ఆవును పట్టుకుని మా వారు తిరిగితే దేవుడి విగ్రహాలతో పళ్ళెం పట్టుకుని నేను తిరగలేకపోయేదాన్ని. మా బాబు నా చెయ్యి పట్టుకుని అమ్మ నేను పట్టుకుంటాను, నువ్వేం కంగారు పడకు. చిన్ని బాబు 10 ఇయర్స్ బాబు అయినా చాలా సపోర్ట్‌గా ఉండేవాడండి. వాడి తెలివితేటలు చూస్తే నేనే ఆశ్చర్యపోతాను. అంత బాగా సపోర్ట్‌గా ఉండేవాడు. మా అమ్మాయి అయితే ఆలోచన పరిజ్ఞానం తక్కువే కానీ చదువు బాగా చదువుతుంది. అలా అయిపోయిందండి. 4వ రోజున తీసుకెళ్ళి ఆపరేషన్ అయిపోయింది. 24 గంటల ఆపరేషన్ అయిపోయింది. తర్వాత 6 నెలలకి బాబుకి షుగర్ వచ్చిందండి. చెప్పాను కదండి షుగర్ ఉందని. వస్తే బాబు ట్రిప్‌తో చాలా అలసిపోయామండి. అలసిపోతే ఏమైందంటేనండి, మా పాప గురించి నేను డెలివరీ అప్పుడు అక్కడ ఉంటే మా పాప క్యారేజ్ అసలు ఏమి చెంచా పట్టుకొని పాప కోసం వాళ్ళ నాన్నమ్మ గారు పెట్టిన క్యారేజ్ దానికి నచ్చక వాళ్ళ నాన్నగారితోనే ప్రిపేర్ చేయించుకుందండి. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి క్యారియర్ ఎలా పెట్టాలి? ఇది ఏడుస్తుంది, కూర నచ్చదంటే నన్నే చేయమంటుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అని అడిగేవారు. ఏం చేస్తారు మరి? అత్తయ్య గారు పెట్టారని ఇంకో కూర ఏదైనా తెప్పించి పెట్టండి అంటే, అమ్మ కూర పంపించారంటే, స్వయంగా నా ఎదురుగా చేస్తేనే నేను పట్టుకెళ్తాను అనేదటండి పాప. అలాగే పాపం ఫోన్ చేసి కాయగూరలు కట్ చేయించి పనావిడతోటి ఆ కూర తయారు చేసి పెట్టారటండి. తర్వాత స్కూల్ నుంచి రాగానే నాన్నగారు మీరు పెట్టిన క్యారేజ్ బాక్స్ నాకు నచ్చింది. రేపటి నుంచి కూడా మీరే పెట్టండి అని. ఇది లేస్తదేంటి? ఇది లేచేసరికి అమ్మని చేసి పంపించేస్తుంది కదా, పర్వాలేదు అని అనుకున్నారు కానీ అక్కడే ఉండి రైస్ కూడా అదే ప్రిపేర్ చేయించుకుని, కర్రీ కూడా అదే ప్రిపేర్ చేయించుకుని. ఎందుకంటే పాప అంటే ఆయనకి అంత ప్రాణం. పిల్లలంటే నేనన్నా చాలా ఇష్టం అండి. అయితే బాబుకి షుగర్ వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్‌లో హార్ట్ ఉంటుంది కదండి, తల్లి పిల్ల బొమ్మ. అక్కడ ఫిబ్రవరి నెల ఆయన బాబుకి వచ్చినప్పుడు
అక్కడ ఆ చలిలోనే ఉండిపోయేవారండి. నన్ను ఒకదాన్నే బాబు దగ్గర ఉంచేవారు. ఆ చలిలో ఉండిపోతే దేవుడు బిడ్డలను పెట్టాడు, ఆరోగ్యాన్ని తక్కువ ఎందుకు ఇచ్చావు తండ్రి అని నేను చాలా చాలా కుళ్ళి ఏడ్చేదాన్నండి. ఆయన పిల్లల కోసమే ఎంతో మమకారం. ఒక వ్యవసాయం చేసి, ఒక వ్యవసాయం ఆయనకి కలిసొచ్చేది కాదండి. అడవి పందులొచ్చి వరి చేనంతా నాశనం చేసినా, వరి చేను ఇప్పటికీ వదిలిపెట్టరండి. అలాగే కూరగాయలేస్తే కూరగాయలు కోతులు వచ్చి పాడు చేసిన కూరగాయలు వ్యవసాయం విడిచిపెట్టరండి. అలాంటిది నా కుటుంబం, నేను, నా పిల్లలే ఆయన జీవితం. అంత సఫర్ అయిపోయారండి. చిన్న వయసులో 16 సంవత్సరాల నుంచి ఆయన వ్యవసాయంలోనే నిమగ్నం అయిపోయారు. వ్యవసాయం చూస్తే కలిసి రావట్లేదు. మా ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు కలిసి రావట్లేదు. ఏమిటి దేవుడా! నాకు ఈ పరీక్ష ఏంటి? నా భర్తకి నేను ఏ విధంగా అయినా సపోర్ట్ అవ్వాలి. నేను 10థ్ ఫెయిల్డ్ అండి. ఇంగ్లీష్‌లో నాకు సరిగ్గా రాలేదు. అంత సౌకర్యాలు కూడా బయటికేమి ఎళ్ళనిచ్చేవారు కాదు. మా అన్నయ్య ఉంటేనే స్కూల్‌కెళ్ళడం, లేదంటే ఇంట్లోనే. అలా జరిగిపోయిందండి. నాకు ట్యూషన్ కూడా వద్దు. ఎందుకు పిల్లలకి కొడితే చదువులు చెప్పుకుంటే ఏబీసీడీలు అలవస్తే చాలు. ఇవన్నీ క్లాస్ చెప్పేవారు పెదనాన్నగారు వాళ్ళును. అయితే అలా అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులని కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళ డెలివరీలన్నీ ఈయనే చూసుకునేవారండి. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉన్న కుటుంబ బాధ్యతలు లేని వాళ్ళకి ఎంతమంది ఉంటే సుఖమే ఉందండి. అయితే ఈయనే చూసుకునేవారు. నా వరకు వచ్చేసరికి నా పిల్లలకి అనారోగ్యాలు వచ్చినా ఎంత ఎడబెట్టలేదు. ఎంత చూసుకునే భర్త నాకొచ్చినందుకు నేను చాలా చాలా రుణపడి ఉన్నాను దేవుడికి. నా భర్తకి నేను ఎంత చేసినా తక్కువే అనుకునేదాన్నండి. కాకపోతే నాకు సరైన ఆరోగ్యం లేకపోవడంతో నేను విసిగిపోయి, ఈ మందులన్నీ నాకేయిస్తున్నారు. ఎంత ఆదాయం వచ్చినా నాకే ఖర్చు పెడుతున్నారు. నా కుటుంబానికి ఖర్చు పెడుతున్నారు. ఏంటి పరిస్థితి? నేను ఏ విధంగా సపోర్ట్ అవ్వగలను అనుకునేదాన్నండి. కాకపోతే నాకు మందులు తగ్గిపోతే, నేను కొంచెం ప్లస్ అయినట్టే కదా! కొంచెం కష్టపడిన వ్యవసాయానికి నేను మేలు చేసిన దాన్ని అవుతాను కదా! వర్కర్స్ పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు ఈ వ్యవసాయం మీద. ఏంటి మా జీవితం ఇలా అయిపోతుంది అనుకునేదాన్నండి. తర్వాత నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత కూడా 3 నెలలకి నాకు ఈ ప్రొడక్ట్ అలవాటయిందండి. మా వారు దీంట్లో జాయిన్ అయ్యారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే ఈయనకి గంటి, జొన్నలు, కొర్రలు ఇవి ఎక్కువ తింటారండి. వారానికి 2 డేస్ అయితే గంటి అన్నం, జొన్నన్నం, కొర్రన్నం ఇవి ఎక్కువ తింటారండి. వీటితోటే గంటి కొర్రని చేయించుకుంటారు. జొన్న కుడియాలు చేయించుకుంటారు. గంటి కుడియాలు చేయించుకుంటారు. అలా అత్తయ్య గారైతే చాలా బాగా పెట్టేవారండి. నాకు ఆరోగ్యం బాగుందన్నాడు కూడా నేను కూడా ప్రిపేర్ చేసేదాన్ని అవన్నీ. నేను చేస్తాను ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి. అయితే దీనికి బాగా ఇవి దినుసులతో తయారీ అంటున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటున్నారు. కెమికల్ లేనివంటున్నారు. ఈయన ఎవరిని చూస్తే వాళ్ళని నమ్మేస్తారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకేమీ తెలీదు అని నేనైతే ఫస్ట్‌లో రెక్లెస్‌గానే తీసుకున్నానండి. ఏమి పేస్ట్ ఆయన పేస్ట్ వాడేవారు. పిప్పళ్ళు చాలా నొప్పులొచ్చేవి. తీయించుకున్నారు. షుగర్ బాగా కంట్రోల్ అయిన తర్వాత మిగతావి చూద్దాము అని అన్నారు. ఈ లోపల దేవుడి దయ వల్ల ఈ ప్రొడక్ట్ రావడంతో మెయిన్ పేస్ట్ వాడారండి ఆయన. డెంట్. అవి వాడిన తర్వాత పిప్పళ్ళ నొప్పులు తగ్గి అన్నీ బాగా తినగలిగేవారు. బాగానే ఉన్నారు. పర్వాలేదనుకున్నాను. మేమైతే కోల్‌గేట్ ఎడవలేదండి. ఆయన తిట్టుకునేవారు. నా ఇంట్లోనే నా మాట రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇలా అలా అని ఇసుకునేవారు. ఆయన అలాగే ప్రతీదీ నమ్మేస్తారు ఎవరిని పడితే వాళ్ళని. బాగా సెన్సిటివ్ మెంటాలిటీ ఉంది అనుకునేదాన్ని. అతి మిక్కిలి దానం అంటారు కదండీ! మా వారిని తీసుకొచ్చండి దానికి ఉదాహరణగా. అందరిని నమ్మేస్తారు. అందరికీ ఇచ్చేస్తారు ఏది పడితే అది. తర్వాత అయ్యో అనుకుంటే ఇంకేముంది నాకేది చెప్పరండి త్వరగాను. తర్వాతే తెలుస్తదనుకోండి. సైనస్‌తో నేను చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. సైనస్ వల్ల ముక్కులో కాయ ఉండి దురదొచ్చేస్తదండి. ఈరోజు నేను నవ్వుకుంటూ చెప్పుకుంటున్నాను. ఒక చెరువులో ఒక నిండుగా నీటిలో మునిగినప్పుడు మనకెంత ఉక్కిరిబిక్కిరైపోద్దో అంత ఉక్కిరిబిక్కిరైపోయేదండి నాకు సైనస్ తోటి. అయితే ముక్కులో కాయ వల్ల ఏముందంటే ముక్కు దురద కొట్టేసి ముక్కు దురదొచ్చేస్తదండి. కళ్ళంట నీళ్లు కారిపోయి కన్ను దురదొచ్చేస్తది. చెవి దురదొచ్చేస్తది. అంగిటి దురదొచ్చేస్తది. చెవి దురదైతే ఎడ్వర్డ్స్ పెట్టుకుని ఇలా ఇలా అనుకోవచ్చండి. ముక్కు దురదైతే ఏదో ముక్కు నలుపుకుని పోనీ కొంచెం అనుకోవచ్చు. కళ్ళు దురదైతే చేతితోటి అనుకోవచ్చు. కానీ అంగిటి దురదైతే ఎలా కుదురుతది చెప్పండి. ఇదంతా ఫేస్ వచ్చేసరికి
నాకు ఇవి నేను బయట మెడిసిన్స్ వాడుతున్నా నాకు రిజల్ట్ ఏమీ కనబడేది కాదు. ఎందుకు నా జీవితం? ఎందుకు ఇలా హాస్పిటల్ చుట్టూరు తిరగడం? ఒక నమ్మకం తప్ప నాకు ఇందులో నేను వాడుతున్నాను నమ్మకం కొద్దీ. అయ్య బాబోయ్! ఏసుకోకపోతే మళ్ళీ నేను ఈ ఫేస్ చేయలేమని ఏసుకుంటున్నాను కదా! మందులు నాకు తగ్గకపోవడం ఏంటి? ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుందని నిస్పృహ చెందిన తరుణంలో మా వారు తిట్టడంలో నేను ఈ ప్రొడక్ట్ వాడడం జరుగుతుందండి. నమ్మకంగా తీసుకున్నానండి. ముందైతే స్పెర్లోన్. నేను నా బాడీలోకి పంపించింది ముందు స్పెర్లోనా వాడానండి. భుజాల నొప్పులు విపరీతంగా. అయితే 4 ఉల్లిపాయలు కోసేసరికి నాకు భుజాల నొప్పులు వచ్చేసేవి. నేను ఇసుకేసుకునేదాన్ని. నేనే చెయ్యాలా వంట నాలో నేను అనుకునేదాన్నండి. నేనే చెయ్యాలా? మరి నా పిల్లలకి ఎవరు పెడతారు? నా భర్తకి ఎవరు పెడతారు? నేను చెయ్యాలి కదా! ఇది నా ఒక బాధ్యత. నేను ఇప్పుడు గృహిణిగా నేను చెయ్యాలి. నా పిల్ల క్యారేజ్ లేట్ అయిపోతుందేమో అనుకుని త్వరగా చేసేదాన్నండి. ఉల్లిపాయలు వేపుతూ వచ్చి కుర్చీలో మంచం మీద పడుకునేదాన్ని. కుర్చీలో కూర్చోలేకపోయేదాన్ని కొన్నాళ్ళకి. ఆ తర్వాత 2 నిమిషాలు సిమ్‌లో పెట్టేసి వెళ్ళి మళ్ళీ కూరగాయలు అక్కడే కుర్చీలో కూర్చుని కూరగాయలేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మామూలే అనుకోండి ప్రొసీజర్ అంతా. కాకపోతే అలా చేయవలసొచ్చేది. ఒక అరగంటలో చేసే వంట కాస్త నాకు 2 గంటలు పట్టేదండి. అలా అయిపోయేదండి. అయితే నేను స్పెర్లోనా వాడాను కదండీ! నా భుజాల నొప్పులు తగ్గాయి బానే ఉంది అనుకున్నాను. తర్వాత నాకు గ్యాస్ట్రిక్ కదండీ! గ్యాస్ట్రిక్ గర్భసంచి ఆపరేషన్ అయిన 9 నెలలకే నాకు హెర్నియా అదే పేగు జారిన ఆపరేషన్ అయిందండి. హెర్నియా ఆపరేషన్. తర్వాత 3 నెలలకి నేను గ్యానోడా ఇది స్పెర్లోనా వాడానండి. స్పెర్లోనా తర్వాత గ్యాస్ట్రిక్ ఉండేదండి. హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత దానికి కూడా వాడు నీకు బావుంటది కదా! అసలు సరిగ్గా ఫుడ్ తినలేకపోతున్నావు. చారన్నం, మజ్జిగన్నం తింటున్నావు. కూర కూడా తడి పొడిగా అసలు అన్నానికి అంటుకోకుండా కలుపుకు తింటున్నావు నువ్వు. ఇలా ఉంటే ఇంకేం బ్లడ్ ఉంటది. నీకు ఇన్ని ఆపరేషన్‌లు అయిన దాని మీద నువ్వు అసలు ఏం చేయగలుగుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకో అని తిట్టేవారు. మా అమ్మగారికి నాకు కూడా డిస్కషన్ అక్కడే అయ్యేది. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ సరిగ్గా తీసుకునేదానివి కాదు. సన్నగా ఉన్నా గుడ్డు ఉడకపెట్టి, ఆయిగూడెం ఉడకపెట్టి అక్కడ పెట్టినా నేను మా అమ్మగారు చూస్తే గుడ్డు తినేదాన్నండి. లేదంటే గోడ అవతలకి విసిరేసేది. ఆయిగూడెం కూడా అంతే. సగం మా అమ్మ దగ్గర కూర్చొని తినిపించేది. కానీ మా అమ్మ పక్కకెళ్తే నేను ఏదో గిన్నె కింద పెట్టేసి స్కూలుకి జంప్ అలా అయిపోయేదండి. ఆ ఫుడ్ విషయం నాకు ఇయన్నీ నేను ఫేస్ చేసిన తర్వాత అప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది. మా వారి తిట్లు గుర్తుకొచ్చాయి. నేను అలోవెరా, ఆమ్లా, కాంబైటిక్, గ్యాస్ట్రిక్ వాడానండి. ఒక 20 రోజుల్లోనే నాకు పుల్ల తేనుపులు, కడుపులో మంట ఇది తగ్గిందండి. తర్వాత కాళ్ళకి వెన్నెముకకి 4 ఎముకలు అరిగాయన్నాను కదండీ! కాలు లాగేసేది. దానికి కూడా నాకు ఒక ముసలిదానిలా నడిచేదాన్నండి. ఒక 85 సంవత్సరాల ఆవిడ ఎలా నడుస్తదో అలా వంగుని నడిచేదాన్ని. నిలబడలేకపోయేదాన్ని. నిలబెడదామని ఉండేది. కానీ నిలబడలేకపోయేదాన్ని. ఒకవైపుకి వాలి నడిచేదాన్ని. రైట్ సైడ్‌కి ఒక 'పుష్ప' సినిమాలో ఎలా నడుస్తాడో అల్లు అర్జున్ గారు అలా నడవవలసొచ్చేదండి. అంటే స్ట్రెయిట్‌గా నడవలేకపోయేదాన్ని. గోడ సపోర్ట్ పట్టుకునే నడిచేదాన్ని. ప్లస్ ఎవరైనా నా దగ్గరకొచ్చి నుంచున్నా గోడ సపోర్ట్ పట్టుకునే నుంచుని మాట్లాడగలిగేదాన్ని. ఇన్ని ప్రైవేట్ మందులు వాడినా నాకు అదే సిట్యుయేషన్‌లో జరిగేదండి. కాకపోతే మన ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమైందంటే నాకు వెన్నెముక సమస్యకి గ్యానోడర్మా, కొలాజిన్, గ్లూకోజ్మిన్, కాల్షియం ఇచ్చారండి. అయి బాగా వాడానండి. కానీ మరి ఇన్ని ఆపరేషన్‌లు అయిన తర్వాత ఒక 55 పాప పుట్టేసరికి నా పెళ్ళయ్యేసరికి 47 కేజీలండి. పాప పుట్టేసరికి 53. తర్వాత వెన్నెముకకి వాడడం బాబు పుట్టిన 8 నెలల నుంచి స్టార్ట్ చేశాను కదండీ మందులు. అప్పుడు 1 ఇయర్‌కే నేను 60కెళ్ళిపోయాను. 60 కాస్త నాకు గర్భసంచి ఆపరేషన్ అయినప్పటికి 65కెళ్ళిపోయాను. హెర్నియా ఆపరేషన్ అయినప్పటికి 70 కేజీలకెళ్ళిపోయాను. తర్వాత అలా 73కి, 75కి కూడా వెళ్ళిపోయానండి. 75కెళ్ళిపోతే ఓవర్ వెయిట్ అయిపోయాను. నాలో నాకే అనిపించేది. ఏంట్రా బాబు! ఈ ఇంగ్లీష్ మందుల వల్ల ఉంది. ఆ కడుపులో ఒక చెత్త దాసుకున్నట్టున్నాను నేను. అంత వెయిట్ పెరిగిపోతుందని తినే తిండికి నేను నా వెయిట్‌కి సంబంధం ఉండేది కాదు. ఏంటి ఇలా అవుతుంది? ఏంటి ఇలా అవుతుందని నేను వెన్నెముకకి మన సప్లిమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో లక్ష్మణ్ సార్ అన్నారు, "మీరు వెయిట్ తగ్గండి మేడం, వెయిట్ తగ్గాను మేడం. వెస్లిమ్ టీ, వెస్లిమ్
షేకు వాడానండి. తర్వాత ఉదయం వెస్లిన్ క్యాప్సిల్స్ ఉండేవి కదండి, అవి కూడా వాడాను. 3 మంత్ వాడేసరికి ఒక 4 కేజెస్ అబౌవ్ తగ్గానండి. తర్వాత సైనస్ వాడాను. నూనె నూనె తర్వాత రెస్పోకేర్ వాడానండి. బాగా ముక్కు దురదాది తగ్గిందండి, కళ్ళు దురద తగ్గింది, చెవి దురద తగ్గింది, అంగిడి దురద తగ్గింది. అమ్మయ్య పర్వాలేదురా దేవుడా అనుకున్నాను. తర్వాత నాకు మైగ్రేన్ వచ్చేదండి. మైగ్రేన్ కూడా అక్కడ కాకినాడ వాడానండి. బాగా తగ్గిందండి. అంటే ఎండాకాలం వచ్చేసరికి బాగా వచ్చేస్తుందండి. ఎండాకాలం ఒక 4 నెలల పాటు అలా ఉండిపోయేది. నిద్దట్లో మెలకు వచ్చినా బాగా వచ్చేస్తుంది. తర్వాత మన సప్లిమెంట్లో హెయిర్ ఆయిల్ వాడానండి. హెయిర్ ఆయిల్ వాడడం వల్ల నాకు మైగ్రేన్ తగ్గింది. నాకు చాలా బాగుందండి. నాకేమేమి కావాలండి, నాకు ఆరోగ్యం బాగుంది. నేను మెయిన్ వచ్చింది వెస్టేజ్. నేను చెయ్యాలనుకున్నది కాస్త నా డ్రీమ్ దీంట్లో నెరవేరుతుందని మా వారికి కొంచెం సపోర్ట్ ఇద్దామని నేను ఇందులో ఎంచుకున్నానండి. నేను ఆరోగ్యం పొందానండి. నేను ఆరోగ్యం పొందిన తర్వాత నేను మ్యాజిక్లోనే పడుకుని వెళ్ళేదాన్ని. హాస్పిటల్కి కూడా పడుకునే వెళ్ళేదాన్ని. మా పుట్టింటి వైపు ఫంక్షన్కి వెళ్ళేదాన్ని కాదు. మా వారిని వచ్చేసి మా అన్నయ్య వాళ్ళందరూ అడిగేవారు, అది మాకు మరీ రావట్లేదు ఏంటి అని అడిగితే, మీ చెల్లికి ఇలా ప్రాబ్లం అంటే అవునా అనుకునేవారు. సరే నన్ను చూసి ఈరోజు వాళ్ళందరూ వాడడం మొదలుపెట్టారు. ఇంట్లోకి సంబంధించినవి వాడుతున్నారు, వాళ్ళకి హెల్త్ కేర్ పరంగాను వాడుతున్నారండి. మా ఫ్రెండ్స్ కూడా నేను వాళ్ళ పాప ఫంక్షన్లకు కూడా వాళ్ళ ఫంక్షన్లకు కూడా నేను దేనికి వెళ్ళలేకపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అయ్యి నేను వెళ్ళలేకపోయేదాన్ని. వాళ్ళు కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నారు. ప్లస్ మా అత్తగారు కొంచెం, మా బావగారు ఆయనకి 23 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ఉందండి. ఏంటంటే మెయిన్ నన్ను చూసి గ్యాస్ట్రిక్ ఆయన తీసుకున్నారండి. గత 23 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్కి వాడుతున్నా కానీ తనకి సఫర్ అయ్యేవారు. నన్ను చూసి ఈ ప్రోడక్ట్ తీసుకున్నారండి. గ్యాస్ట్రిక్కి చాలా బాగా పనిచేస్తుంది. ఆయనకి 30 రోజులకే రిజల్ట్ అంటే 23 రోజులకే రిజల్ట్ కనిపించింది. 30 రోజులకు నాకు నెల తర్వాత చెప్పారు బాగా పనిచేస్తుంది. నాకు బాగానే ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది అనే మాట ఒక 45 రోజుల తర్వాత ఆయన చెప్పారండి. బాగుందనే మాట 30 రోజులు మాత్రమే చెప్పగలిగారు. ఇప్పుడు అయితే నన్ను చూసి నేను ఆరోగ్యం పొందడాన్ని చూసి నేను నా వాళ్ళకి చెప్తూ బయట వాళ్ళకి చెప్దాం అనుకున్నాను. బయట వాళ్ళకి అయితే మట్టికి నన్ను బయటికి వెళ్ళనివ్వరు. కానీ నేను ఫోన్లో మట్టికి నాకు తెలిసిన రిలేటివ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పమంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారండి. నేనైతే మా వారికి సపోర్ట్ ఇద్దామని వచ్చానండి. నా డ్రీమ్ వచ్చేసండి, నాకు కారు కావాలండి. నేను టెంపుల్కి కుటుంబం పరంగా బాగున్నప్పుడు వెళ్ళేదానండి. బాగాలేనప్పుడైతే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళలేకపోయినా ఇందులోకి వచ్చిన తర్వాత నేనే వెళ్ళానండి. యాత్రలు చేశాను. ప్లస్ ఇంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేని దాన్ని 14 కిలోమీటర్లు నడిచాను. నిజంగా మా నాన్నగారు మా ఆయన దగ్గర పిలుచుకుని చేతులు ఇలా పట్టుకుని, నా కూతురిని నేను ఇలా చూస్తాను అనుకోలేదు. నేను కాళ్ళు లేనోడిని, నా కూతురికి ఏంటి ఈ పరిస్థితి పెట్టావు దేవుడా, నేను రావాల్సి వస్తుంది కాళ్ళు లేనోడినైనా నా కూతురిని చూడడానికి. నా కూతురు నా ఇంటికి రాలేకపోతుంది ఏంటి, పండగకి అది వచ్చేది, అన్ని ఫంక్షన్కి వచ్చేది, అన్ని బాగా చక్కదిద్దేది, మంచి తెలివితేటలుగా ఉండేది. నా కూతురికి ఈ పరిస్థితి పెట్టేవేంటి, నేను చాలా నాలో నేనే బాధపడేవాడిని చాలాను. ఇదేంటి ఇలాగా వెహికల్ పెట్టుకుని వెళ్ళాం. మా నాన్నగారు అనేవారు, నా పక్కనే కూర్చోమ్మా, దర్శనం చేసుకుని వచ్చి నా పక్కనే కూర్చోవచ్చి వాళ్ళు అన్నీ చూసి వస్తారు అనేవారు. ఎందుకు నాన్నగారు, నేను వెళ్తాను, నేను చూడగలను, నాకు నా మీద నమ్మకం ఉంది, నేను చూస్తాను, నేను నడవగలను అని దిగేసి వెళ్ళి దర్శనం చేసేసుకుని వాళ్ళు ఏమైతే తిరిగేవారో నేను అన్నీ తిరిగేసి వాళ్ళకంటే ఫాస్ట్గా తిరిగేదాన్నండి. ఓన్లీ నాకు వెస్టేజ్ ఇచ్చిన ఆరోగ్యము, నేను అందుకున్న ఆరోగ్యాన్ని నా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు వాడుతున్నారు నమ్మకంగా. నా మీద నమ్మకం, నాకున్న నమ్మకం, ప్రోడక్ట్ మీద నమ్మకం. నేను ఇందులో లోపం ఏమి ఉండదండి. మనం వాడటమే, వాడకపోతే లోపం ఉంటుంది తప్ప వాడితే లోపం ఎందుకు ఉంటుందండి. ఎవరైనా ఇది తగ్గలేదు అది తగ్గలేదు అంటారు. ప్రోడక్ట్ లోపం ఏమి ఉండదండి. ప్రోడక్ట్ వాడకపోతేనే లోపం వస్తుందండి, అది తగ్గదు.
అంతే తప్పిస్తండి ప్రోడక్ట్లో అయితే ఎటువంటి లోపము లేదు సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ మేడం. సో ఎక్సలెంట్ జర్నీ అండి. సో మీరు వాడిన విధానం, అదేవిధంగా సార్ వాడిన విధానం అన్నది చెప్పారు. సో ఒకప్పుడు లేవలేని స్థితి నుంచి సో ఇప్పుడు సో హ్యాపీగా తిరుగుతున్నారు, 10 మందికి ఆరోగ్యం కూడా ఇస్తున్నారండి. సో మీ యొక్క డ్రీమ్స్, అదేవిధంగా సార్ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.